నేర్చుకునేది ఒక కుర్రాడేనా? ఎవడు మీరు చెప్పండి? కుర్రాడేనా? తండ్రి నేర్చుకోడా? తండ్రి తన్నడా? ఎవరిని తంతాడు? తండ్రి కుమారులు కాదు, సాటి అయిన సహాయాన్నే తంతాడు. ఏం జరుగుతుంది ఈ లోకంలో? తృణీకరిస్తున్నారు పిల్లలు తల్లిదండ్రుల్ని. ఎందుకు తృణీకరిస్తున్నారు? వాళ్ళకంతా తెలుసు అనుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే టీవీలో నువ్వు చూసే అన్నీ అబద్ధాలే, ఒక్క సత్యము ఉండదు. ఇంకెవరినో పొగడటానికి టీవీ వాడబడుతుంది. న్యూస్లో ఈ దినాల్లో న్యూస్లో ఏమొస్తుందండి? ఎవరికైనా తెలుసా? మోడీ ప్రభుత్వం ఏమిస్తుంది? అబ్బా మోడీ ప్రభుత్వం ఘనమైంది. అబద్ధం, 100% అబద్ధం. వినండి, లోక్సభలో ఎట్లా కేకలేస్తే అరుచుకుంటున్నారు. ఎన్ని కోట్ల రూపాయలు తినేశాడంట, ఎన్ని కోట్ల రూపాయలు ఇంకెవరికో. వాక్యం చూస్తున్నావా అంకులు అని చూస్తున్నాడు రంజిత్ నాయకు. అవునండి, మనము టీవీల్లో చూసేదంతా 100% అబద్ధాలు. నమ్మొద్దు. అందుకనే టీవీ మీ ఇళ్లలో నుంచి తీసివేయండి. పిల్లల చదువులు పాడైపోతున్నాయి. చిన్న వయసులోనే ఏనండి బాగా పిల్లలకి కళ్ళద్దాలు వచ్చేస్తున్నాయి. కళ్ళు ఉంచుకుంటున్నారు పాపం. ఎస్, వాళ్ళు టీవీ చూస్తూ ఉంటే మీరు మీ గొడవ, అమ్మ నాన్న ఇద్దరు పోట్లాడుకుంటారు కిచెన్లో. ప్లేట్లు పడిపోతున్నాయి, టిఫిన్లు గిన్నెలు పడిపోతున్నాయి. వీళ్ళు మాత్రం ఏమీ చెక్కు చెదరకుండా సెల్ ఫోన్కి వెళ్ళో టీవీకి వెళ్ళో అప్పగించి చూస్తారు. 3 రోజుల తర్వాత అమ్మ నాకు కనబట్టలేదు మమ్మీ. ఎందుకు కనబడుద్ది? ఊరక సినిమాలు టీవీలు సీరియళ్ళు చూస్తూ ఉంటే ఈ పుస్తకాలు ఎట్లా? ఏంటండి, ఏం తెలీదా మీకు? అన్నీ తెలుసు. సమయానుకూలముగా నేర్చుకోవాల్సింది మనం నేర్చుకోవాలని దేవుడు మన కొరకు సండే చర్చ ఏర్పాటు చేశాడు. మీరు నన్ను ఆరాధించాలి అంటే మీ హృదయంలో ఉన్న మలినాన్ని మీరు కడిగి వేయబడాలంటే నేను ఎవరినో అని మీరు తెలుసుకోవాలి. పౌలు గారు అంటున్నాడు, ఏ విధము చేతనో ఆయన శ్రమలలో పాలివాడేటిదో ఎరుగు నిమిత్తం ఆయన ఎరగాల. ఆయన ఎరిగితే శ్రమల్లో మనం సాగిపోతాం. ఎందుకు? నాకన్నా ఎక్కువగా ఆయన శ్రమ పడలేదు. ఎస్ ఆర్ నో? నీవు శ్రమ పడేదానికన్నా ఎక్కువగా యేసయ్య శ్రమ పడ్డాడు. నీవేం గుర్తెరగాలి? ఆయన నాకన్నా ఎక్కువగా శ్రమ పడ్డాడు కాబట్టి నేను ఈ శ్రమల్ని సహిస్తాను. ఇవి నన్నేం చెయ్యవు. నా గురేంటి? ఆయన్ని విశ్వాసమున కర్తవ్య దాన్ని విశ్వాసమునకు కర్తయు దాన్ని మన జీవితంలో కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన 12 మంది 2026 సంవత్సరంలో ఓపికతో ఆయన వైపు చూసి పరిగెత్తుదాం. ఆ పునరుద్ధాన శక్తితో మనం నింపబడిన వారమై ఆయన పిలిచిన పిలుపు కలుగు బహుమానం కొరకు ఎదురు చూసే వారమై ఆయన మహిమను పొందే వరకు ఈ లోకములో పాతవి గతించను, సమస్తము క్రొత్తవాయను అనే మెట్టులో ఈ అడుగులు వేయాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. తల వంచుకుందాము, ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన దేవుడు మన జీవితంలో ఏమి కోరుతూ ఉన్నాడో అది గుర్తెరుగుదాము. దేని కొరకు నిన్ను నన్ను ఏ ఇంటి వారో ఒకప్పుడు హిందూ జీవితాలు జీవించిన వారిని పిలుచుకొని వచ్చి తన్ను తాను వెల్లడి చేసుకొని ఇంటిలో అనేక ఆశ్చర్య కార్యాలు జరిగించి నమ్మకమైన దేవుడని నీకు నిరూపించి నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండని నీతో అడుగడుగునా చెప్తూ నడిపిస్తూ ఉన్న ఆ దేవునికి మీ హృదయాన్ని ఏ విధంగా సమర్పించుకుంటారు? మీరు ఏ విధంగా స్పందిస్తారు? ప్రార్థన చేసుకుందాము. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయనా నీ పరిశుద్ధ పాద సన్నిధిలో